వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. కోట్ల మంది భారతీయుల కళ సాకారమైంది. బాలరాముడు అయోధ్య రామ మందిరంలో అంగరంగ వైభవంగా కొలువుదీరాడు. వేద పండితులు, అతిరథ మహారథులు, ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక కన్నుల పండగ సాగింది. దేశ విదేశాల నుంచి కూడా ఈ వేడుకకు అతిథులు విచ్చేశారు. అయితే ఈ రామ మందిర కళ సాకారమయ్యేందుకు కృషి చేసిన ఒక్క వ్యక్తి మాత్రం ఈ అయోధ్య వేడుకకు దూరంగా ఉండిపోయారు. ఆయన మరెవరో కాదు, ఎల్కే అద్వానీ. ఆయన ఈ వేడుకకు రాకపోవడంపై పలు కారణాలు, ఊహాగానాలు వచ్చాయి. మరి ఎందుకు అద్వానీ అయోధ్యకు రాలేదో, అందుకు గల కారణాలేంటో వాచ్ ది స్టోరీ. అయోధ్య రామ మందిర నిర్మాణం 1-2 సాకారమైంది కాదు. 500 ఏళ్లుగా కొన్ని కోట్ల మంది కృషి చేశారు. కోట్లాది మంది రామభక్తులు ఈ ఆలయ నిర్మాణం కోసం కృషి చేశారు. కొందరు ప్రాణత్యాగం కూడా చేశారు. మరి వారి కలలను సాకారం చేస్తూ బాలరాముడు అయోధ్యలో కొలువుదీరాడు. అయితే ఈ బృహత్కర కార్యంలో తన వంతు కృషి చేసిన బీజేపీ సీనియర్ నాయకుడు కురు ఉద్రుడు ఎల్కే అద్వానీ మాత్రం ఈ వేడుకకు హాజరు కాలేదు. ఆయనకు అసలు ఆహ్వానమే అందలేదంటూ వార్తలు కూడా వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మందిని ప్రత్యేకంగా ఆహ్వానించిన రామజన్మభూమి తీర్థ ట్రస్టీ సభ్యులు అద్వానీని ఆహ్వానం ఇవ్వలేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అవన్నీ అవాస్తవం అంటూ ట్రస్ట్ సభ్యులు ఖండించారు. తాము అద్వానీని కలిసి ఆహ్వానించామని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆయన ఎందుకు రాలేదంటూ అంత పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నారు. ఆయన ఈ కార్యక్రమానికి రాలేకపోవడానికి మెయిన్ రీజన్ వాయాభారమే. వయసు మీద పడ్డం వల్ల అద్వానీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. అయోధ్యలో ఉండే విపరీతమైన చలి కూడా అద్వానీ రాకపోవడానికి మరో ప్రధాన కారణంగా చెబుతున్నారు. అంతేగాని అద్వానీకి ఆహ్వానం అందకపోవడం, ఆయనను కావాలనే పిలవలేదు అనడంలో ఎలాంటి వాస్తవం లేదు. అసలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎందుకు అద్వానీ రాక కోసం ఎదురు చూస్తున్నారో తెలుసా? అందుకు చాలా పెద్ద కారణమే ఉంది. ఎందుకంటే అయోధ్యలో రామాలయం నిర్మించాలని గతంలోనే అద్వానీ దేశవ్యాప్తంగా రథయాత్ర చేశారు. బీజేపీకి దేశవ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు ఉన్నారంటే ఆ రోజు అద్వానీ చేసిన ఈ రథయాత్రే. అప్పట్లో కమలం పార్టీలో వాజ్పేయి, అద్వానీ మాత్రమే పెద్ద నేతలు. 2 లోక్సభ స్థానాలు ఉన్న పార్టీ 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగిందంటే అందుకు వారిద్దరు కృషే. అందుకే అలాంటి ఒక నేత అయోధ్యలో వేడుకకు దూరమయ్యారని చాలా మంది దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన రాకపోవడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నిజానికి వయసు రీత్యా ఆయన అయోధ్య వేడుకకు దూరంగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకుని కాస్త కుదుటపడ్డారు.